మాచర్లలో భారతీయ సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా దళిత బహుజన భీమసేన డప్పు మరియు జానపద కళాకారుల ఆధ్వర్యంలో ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని కుల వ్యవస్థని నిర్మూలనతో పాటు మహిళా హక్కుల కోసం కృషి చేశాడు. 1873 సంవత్సరంలో సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాలకు ప్రజలకు సమాన హక్కుల పొందడానికి సత్యశోభన్ సమాజ్ను ఏర్పాటు చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు మరో జానపద మాచర్ల టౌన్ ప్రెసిడెంట్ మాచర్ల కాసయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి పిలుపునిస్తూ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది ఏంటంటే పవర్ఫుల్ వెపన్ ఏంటంటే ఆ జ్ఞానాన్ని మనకి బోధించినటువంటి మహనీయుడు. ఆయన భార్య కూడా భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలిగా పేరుగాంచి ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఆ రోజుల్లో విద్యను బోధించే సమయంలో బోధజల్లే వాళ్ళు అటువంటి ఇబ్బందులను ఎదుర్కొని పాఠశాలలు స్థాపించి ఎంతోమందిని విద్యాబుద్ధులు బోధించి రాబోయే రోజుల్లో కుల నిర్మూలన జరగాలంటే విద్యతోనే సాధ్యపడుతుందని చెప్పి బోధించి ప్రేరితులుగా చేసి ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సంప్రదాయాలు కావాలని చెప్పి ఆ రోజున బోధించిన ఉపాధ్యాయ మాట జానపద కళాకారుల వ్యవస్థ ఆగిరాల ఆగం మరి మహానుభావుడు మరి జ్యోతిరావు పూలే గారికి 134వ వర్ధంతి. మరి ఇక్కడ మిత్రులు మరి పేదరాశులు మరి ఈ రకంగా చేసుకుంటాం. మేము ఎన్నో కార్యక్రమాలు కలిసి చేసుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అలా చదువు అంటే అది దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని అందరూ పొందాలని చెప్పేసి మరి అందరూ ఒక తాటి కింద నడిపించాలని చెప్పేసి మరి చదువు అనే దాన్ని ఒక బాటలా చూపించి మరి ఎంతో బాగా ఇలా చేసుకుంటున్న వాళ్ళకు మాకెంతో సంతోషం ఉంది. కాబట్టి మా స్నేహితులకు మా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మిత్రులారా, పల్నాడు జిల్లా ఆచరణ నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరికి వచ్చి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా పేదల పెంచి, అదేవిధంగా ప్రతి సహగమనం మూఢాచారాలకు అనుగుణంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా స్త్రీ విద్యార్థి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఆయన థామస్ రాసిన మానవ హక్కులనే పుస్తకానికి ప్రేరేపితులై ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మానవ హక్కులనే పుస్తకం మనం చదివి ఆయన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఈ విధంగా మనం పోరాడాలంటే ముఖ్యంగా చదువు కావాలని చెప్పేసి